భర్త ఇంటికొచ్చాడు, స్పృహలో లేడు. స్పృహలోకి వచ్చాడంటే తనకు కూడా భోజనం కావాలి. పాదపురంజన్, మనం రమాను స్టేషన్ నుంచి విడిపించి తీసుకొద్దాం. వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. ఏంటి, హాస్పిటల్లో డబ్బు మొత్తం జమ చేశారా? అంటే భీమంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు? ఈ డబ్బులు భీమరావు పోగు చేయలేదు, మామయ్య సంపాదించి తీసుకొచ్చాడు. నాన్నొచ్చాడా? అవును, కానీ వచ్చినప్పటి నుంచి ఆయన స్పృహలో లేరు. స్పృహలో లేరా? నాన్న జాగ్రత్త. ఇదిగోండి ఇన్స్పెక్టర్ గారు, రమ్మ గల్లాపెట్టిలో నుంచి ఎంత డబ్బు తీసిందో అంతా ఉన్నాయి. బల్ల మీద పెట్టు, సాధవ్కి చేస్తాం. తను వదిలేయండి. బాబాయ్, మావయ్య ఎక్కడున్నారు? ఈ డబ్బులు మావయ్య తీసుకొచ్చారా? అవునమ్మా, మిగతా విషయాలన్నీ నీకు దారిలో చెప్తాను. ముందిక్కడి నుంచి వెళ్దాం, పద. రమా, ఈసారంటే నువ్వు తప్పించుకున్నావు, కానీ నువ్వింకా మారలేదో. అలాగే నీ భర్త ఆ భీమరావు, ఒకవేళ తను మారుకుంటే ఒకరోజు నువ్వు ఎలా ఇరుక్కుంటావంటే నువ్వు ఎప్పటికీ తప్పించుకోలేవు. అవునా? ఈ విషయం నేను మర్చిపోయాను. అయితే ముందుగా నా ఫిర్యాదు రాసుకోండి, ఇక అప్పటి సంగతి అప్పుడు చూద్దాం. రాసుకోండి. నిన్నటి నుంచి ఆ వ్యక్తి వాళ్ళమ్మ ఎక్కడుంది? ఒకవేళ నేను తన దుకాణంలోంచి డబ్బులు దొంగిలించుకుంటే ఆవిడెందుకు ముందుకు రావడం లేదు? రాసుకోండి. దానికి నీకేం సంబంధం ఉంది, సంబంధం ఉంది. మొదటగా ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నా. నిజానికి ఈ ప్రశ్న మీరు సాధుని అడగాల్సింది. ఇక సాధు వాళ్ళమ్మ నాకు చాలా ముఖ్యం తెలుసా? ఆవిడ గురించి బెంగపడ్డం నా కర్తవ్యం. మీరు ఫిర్యాదు రాసుకోండి. చెప్తున్నానుగా, ఒకవేళ ఆవిడ దొరకలేదో నేను మిమ్మల్ని వదిలిపెట్టను. అయినా నా భర్త భీమరావు సంగతి మీకు తెలిసిందే కదా. ఆయన న్యాయం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. ఫిర్యాదు రాసుకోండి. ఈ భీమరావు నా జీవితంలోకి వచ్చి మేకులా తయారయ్యాడు. నాన్న, నన్ను క్షమించండి నాన్న, నన్ను క్షమించండి. నేను మీ ప్రతి గాయాన్ని గుర్తుంచుకుంటాను, గుర్తుపెట్టుకుంటాను నాన్న. బాధ్యత గల వ్యక్తి కష్టాన్ని చూడడు అని, కేవలం అవసరాలను మాత్రమే చూస్తాడని. గుర్తుపెట్టుకుంటాను. ఇంటికి పెద్ద అవడం అంటే ఏంటో గుర్తుపెట్టుకుంటాను. ఒక తండ్రి అవడం అంటే ఏంటో
అలాగే ఇది కూడా గుర్తుపెట్టుకుంటాను నాన్న. మీరు ఏం చెప్పారో అది అబద్ధం కాదు అని. మీరు నా దగ్గరున్నా సరే, లేక నాకు దూరంగా ఉన్నా సరే, నాకు ఎప్పటికీ తోడుగానే ఉంటారు. మీరు నన్ను క్షమించండి నాన్న. ఓ రంజన్, నువ్వు ఇంటికి డబ్బులు పంపించావా లేదా? డబ్బులు చేరిపోయాయి నాన్న. కానీ మీరక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడికి ఎలా వచ్చాను? మీరొచ్చేశారు నాన్న. పూర్తిగా క్షేమంగా వచ్చేశారు. కానీ మీరక్కడికి ఎందుకు వెళ్ళారు? అది ఇక్కడ ఎలాంటి పని లేదని అక్కడికి వెళ్ళిపోయాను. పని, డబ్బు, ఇంటి బాధ్యతలు అన్నీ ముఖ్యమైనవే కదా. కానీ వాటి కోసం అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏమీ లేదు నాన్న. ఇక నుంచి ఎప్పుడు మీరు మాకు చెప్పా పెట్టకుండా ఇలా వెళ్ళిపోవడానికి అస్సలు వీల్లేదు. మీరు వెళ్ళడానికి ముందు ఒక్కసారైనా ఆలోచించలేదు నాన్న? మాకు తెలిసినప్పుడు డబ్బు సంపాదించడం కోసం మిమ్మల్ని మీరు కష్టపెట్టుకున్నారని అప్పుడు మాకెలా అనిపిస్తుంది? నాన్న, మీరిలా చేస్తారనుకోలేదు. అలాగే మీరిద్దరూ ఇలా చేస్తారని నేను అనుకోలేదు. ఇల్లు గడవడం కోసం మీరిద్దరూ కూడా మిమ్మల్ని మీరు కొట్టుకునే పని చేశారా?
నాన్న చెప్పా పెట్టకుండా అంత దూరం వెళ్ళిపోయారు. అలాగే ఆనంద్ అన్నయ్య మీరు కూడా చెప్పలేదు. ఈ పని చెయ్యటం వల్ల ఒకవేళ మీ ఇద్దరికి ఏదైనా జరగరాంది జరుగుంటే పదండి, లోపలికొచ్చేదైనా తినండి. అమ్మా, మీరు వదిలేయండి. అయ్యగారు, 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 నమస్కారం అయ్యగారు. అయ్యగారు, అంత తలకిందులైపోయింది. ఏం తలకిందులైంది? విషయం మొత్తం చెప్పు. అయ్యగారు, ఆ రామ్జీ తిరిగి వచ్చేశాడు. పైగా వట్టి చేతులతో రాలేదు, డబ్బు సంపాదించొచ్చాడు. ఇప్పుడు భీమ్కున్న సమస్య తొలగిపోతుంది. ఇక వాడు శుద్ధీకరణకు ఎందుకు సిద్ధపడతాడు? ఇలా రా, పైకి రా. కొంచెం ముందుకు రా. మీరంతా ముదనష్టపు వాళ్ళేరా. పొద్దు పొద్దునే ముదనష్టపు కబురు చెప్పడానికి వచ్చాడు. శుద్ధీకరణ చేసి మీ జాతిని పెద్దది చేశాను. కానీ మీ ఆలోచనని ఏం చేయాలి? తెలివి ఎక్కడి నుంచి తేవాలి? మీరందరూ తలుచుకుంటే ఆ భీమ్రావుకు శుద్ధీకరణ జరుగుండేది. మీరు వాణ్ణి పట్టుకుని యజ్ఞంలో కూర్చోబెట్టండి రా అని చెప్పా. మీ అందరికీ ఏదీ చేత కాదు. మీరంతా చెమట దద్దమ్మలరా. మేమంతా చాలా ప్రయత్నం చేశాం, కానీ ఇంకొక మాట మాట్లాడినా ఇక్కడ నేల కొట్టి చంపేస్తాను. పెద్ద జాతి వాడి అయిపోయావు, అందుకే నిన్ను వదిలిపెట్టేస్తున్నాను. వెళ్ళు, వెళ్ళి ఆ మూర్ఖుడు భీమ్రావుకు నచ్చ చెప్పు. వెళ్ళు. ఆ రోజు నరోత్తం చెప్పాడు, ఈ భీమ్రావు ప్రతిసారి చివరి నిమిషంలో తప్పించుకుంటాడు అని. కొంపదీసి వాడి జాతకంలో ఏదైనా గ్రహబలయోగం లేదు కదా? అంతా ఒక చిక్కుముడిలాగా ఉంది. ఎలా పరిష్కరించాలో కూడా నాకు అర్థం కావటం లేదు. అసలు నువ్వేమీ పరిష్కరించలేవు భీమ్రావ్. జోకు బాబాయ్, అసలు మీ 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 మొహానికి ఏమైంది? ఇదంతా నీ మూలంగానే భీమ్రావ్. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాను, కానీ ఎప్పుడు ఈ పెద్ద జాతి వాళ్ళు మా అందరితో ఇలా పెట్టుకునేవాళ్ళు.
అసలు మేమంతా ఏం నేర్చుకున్నామంటే పెద్ద చేతి వాళ్ళ కోపం నుంచి తప్పించుకొని ఉండడంలోనే ప్రయోజనం ఉందని. కానీ నువ్వు వాళ్ళతోనే శత్రుత్వం పెట్టుకున్నావు. బాబాయ్, మీరు అనవసరంగా వాళ్లకు భయపడుతున్నారు. అలాంటిదేమీ లేదు. భీమ్, నువ్వు ఇంకేమీ నచ్చ చెప్పాలని చూడొద్దు. చాలు, నేను నీకు చివరిసారిగా నచ్చ చెప్తున్నాను. చూడు, శుద్ధీకరణ తర్వాత మా జాతి కొంచెం పెద్దదైపోయింది. ప్రచండదేవ్ కేవలం ఛాయ్ మాత్రమే మొహాన కొట్టాడు. ఒకవేళ నన్ను నేలకేసి కొట్టి చంపుంటే నేనేం చేస్తాను? ఇక నువ్వేం చేస్తావు? ఏమీ చెయ్యలేవు. నీ కారణంగా మా బతుకు నరకంగా మారిపోయింది. బాబాయ్, మీరు ఇంకా ఆనంద్ ఇక నుంచి పని చేయడానికి వీల్లేదు. అవును, ఇంట్లో డబ్బులు ఖచ్చితంగా అవసరం అవుతాయి. అలాగే నేను మీ ఇద్దరిని అడుగుతాను. ఎందుకంటే ఇంట్లో నాన్న వాళ్ళు ఎవరూ లేరు కనుక. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను. కానీ ఈ కారణంతో మీరిద్దరు ఇలాంటి పని చేయడానికి అస్సలు వీల్లేదు. మిమ్మల్ని ఏదైనా అడగడానికి మాకే సిగ్గనిపించేలా. మీ ఇద్దరికి భీమ్రావ్ ఇంకా రమ అంటే ఎంతో ప్రేమ. కానీ మేం కూడా మీ ఇద్దరికి శత్రువులమేం కాదు. మీ ఇద్దరికి ఏదైనా జరుగుంటే మాకు కూడా బాధ కలుగుతుంది, మాకు కూడా కష్టంగా ఉంటుంది. దండం పెడతాను, మీ ఇద్దరికి దండం పెడతాను. ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకండి. నువ్వు హాస్పిటల్లో స్పృహ లేకుండా పడున్నావు. కానీ నువ్వు లక్ష్మికి ఏం చెప్పావంటే తను ఏ డబ్బులు తీసుకొచ్చిందో ఆ డబ్బుతో నువ్వు వైద్యం చేయించుకోను అని. నీ మాట తను విని ఆ డబ్బులు నీటిలో వేసేసి వచ్చింది. కానీ దానికి బదులుగా నేను నుండి ఇది మాత్రం తప్పకుండా ఆశిస్తాను. నీకు లక్ష్మి మీద ప్రేమ ఒకప్పుడు ఎలాగుందో అలాగే ఉండాలి అని. వదిలేండి అత్తయ్య, ఇంకేం మాట్లాడకండి. ఒకవేళ మీరు వీళ్ళకి ఏం చెప్పినా సరే వీళ్ళు వెంటనే భీమ్రావ్ రమల పేర్లు జపించడం మొదలు పెడతారు. వీళ్ళకేం చెప్పకండి. పిన్ని, నేను ఆయన్ని వెతికి తీసుకొస్తాను. ఎక్కడికి వెళ్ళిపోయారో ఏంటో. ఈయన ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడా కనిపించడం లేదేంటి? బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి. ఏవండి, నేను సమస్యలో ఉన్నా. ఇది నాకు నేర్పించచ్చుగా. నాకు కూడా కొంచెం శాంతి కావాలి. చేతులు ఇలా పెట్టుకో. ఇక ఈ చెయ్యి ఇలా పైన పెట్టు. కళ్ళు మూసుకో. ఇక
నాతో పాటు చెప్పు. బుద్ధం శరణం గచ్ఛామి. బుద్ధం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి. ధర్మం శరణం గచ్ఛామి.